పూర్వం 5,000 రూపాయల లోపు వస్తున్నటువంటి ఆ జీతం చాలా సంతృప్తినిచ్చేది, ఎంతో హాయిగా గడిచిపోయే రోజులు అన్నారు. అసలు ఇవాల్టి జర్నలిస్టులు అంత సంతృప్తిగా జీవించగలుగుతా ఉన్నారా? ఇవాళ జర్నలిస్టులు ప్రింట్ మీడియా మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఇవాళ శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి జ్ఞాన మునుల్ని మనం చూస్తున్నాం. కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళకు వస్తున్నటువంటి ఆ జీతభత్యాలతో అంత సంతృప్తిగా జీవిస్తున్నారని మనం అనుకోవచ్చు. సంతృప్తికి జీతానికి సంబంధం లేదు సరే. సంతృప్తికి ఎవరో అన్నారు, మన జర్నలిజంలో జేబు సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉండదు, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా నాకు అనుకునేవాడికి ఎప్పుడు అందులో స్కోప్ ఉంది. నాకు జేబు సాటిస్ఫాక్షన్ కావాలంటే జేబు సాటిస్ఫాక్షన్కి మేము వచ్చేటప్పటికే లేదు. దాంతో ఆర్థిక వనరుల ద్వారా మన మానసిక అవసరాలు తీరవు. మానసిక అవసరాలకి మన బౌద్ధిక అవసరాలకి వేరే వనరులు ఉంటాయి. ఆ వనరులను ఉపయోగించుకోవాలి. అలాంటివి ఇప్పటికీ ఉన్నాయి. మనకి హైదరాబాద్లో మంచి బ్రహ్మాండమైన లైబ్రరీస్ ఒక్కొక్క వరకు ఉండేవి. నేను 15-20 ఏళ్ల కింద మాట చెప్తాను. ఎందుకంటే 15-20 ఏళ్ళ నుంచి నేను ఎడిటర్ క్యాడర్కి వచ్చాక నాకు బయట తిరిగే అవకాశం పోయి బయటకు వెళ్ళే అవకాశం 2 సంవత్సరం తర్వాత నేను యాక్టివ్గా బయట యాక్టివ్ లైఫ్ లేదు. ఎందుకనంటే ఏదో రేపటి ఎడిషన్ ప్లాన్ చేసుకోవాలి, ఎవరికో ఏదో ఒక పని చెప్పాలి. ఇది మేస్త్రి పని. ఇది ఈ మేస్త్రి పని మొదలు పెట్టాక మనకేమవుతుందంటే మీలో ఉండే గొప్ప నిర్మాత మాయమైపోతాడు. ఖచ్చితంగా మాయమైపోయి అది జరిగింది. మేస్త్రి మిగులుతాడు. అది దాంట్లో డబ్బు ఎలా మిగుల్చుకోవచ్చు, ఎంత ఈజీగా ఈ పని చేసేయచ్చు, ఎంత ఈ స్పేస్ ఎలా నింపేయచ్చు, ఏంటి అనేవి ఇవన్నీ అదే అటువైపు పోతుంది ఆలోచన. అది ఒక ట్రాజిడీ, ఇంకో రకంగా కామెడీ. ఇదో ట్రాజిక్ కామెడీ ఆ రకంగా చూస్తే. చార్లీ చాప్లిన్ టైప్ అనమాట. వాడి ఏడుపు వస్తుంటుంది, మనకు నవ్వు వస్తుంటుంది. అలా సరే. ఆ వసంతం తర్వాత మళ్ళీ వసంతం మీ జీవితంలో చిగురించలేదా? ఎందుకు లేదు? వసంతం ఒకసారి వస్తుంది, ఇంక వెళ్ళదు. అది మీతో పాటు ఉండిపోయింది ఉంటుంది. సరే, నేను పడమటి కిటికీ అని ఒక పుస్తకం రాశాను. మీరు చూసారా లేదా ఆ పుస్తకం? ఆ పడమటి కిటికీ పుస్తకంలో నేను రాసిన 84 మంది రచయితల గురించి రాశాను. ఆ పుస్తకాలన్నీ నేను అప్పుడు చదివినవి, అంతకన్నా ముందు చదివినవి, ఆ తర్వాత చదివినవి కూడా ఉన్నాయి. కానీ మేజర్ వర్క్స్ అప్పుడు చదివినవి. అవి ఎక్కడికి పోయేవి? ఎక్కడికి ఏం పోలేదు, ఉంటాయి. అవి మనలోనే ఉంటాయి, బతుకున్నంతకాలం ఉంటాయి. ఆ 5 సంవత్సరాల తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళారు? ఆ తర్వాత నేను మళ్ళీ సోవియట్ ల్యాండ్ క్లోజ్ చేసినప్పుడు ఇటు ఉదయంకి వచ్చాను. ఉదయం ఎంతకాలం అంటే నేను హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక యాడ్ ఏజెన్సీలో, అంటే నేనే యాడ్ ఏజెన్సీ పెట్టి నడపాలని ఒక ప్రయత్నం చేశాను. అది సాధ్యం కాలేదు. మీకు అసలు చాలా పెద్ద తదుపరి ప్రశ్న. మీ కవి హృదయానికి యాడ్ ఏజెన్సీకి అసలు పొంతన కుదరదు. అది అసలు బొత్తిగా పొసలేదు. 9 నెలల తర్వాత నాకు తెలిసింది ఇది ఒక ఇంపాసిబుల్ టాస్క్ అని. అది ఇంకా అప్పుడు వదిలేసుకుని ఇంకా వేరే ప్రయత్నాలు అవి చేసి, అది ఎలా ఏదో బుక్స్ రాయడానికి వాటికి ఇవన్నీ ప్రయత్నాల్లో ఉన్నాను. అలాగా మా గజల్ మల్లారెడ్డి గారు నా మీద అరెస్ట్ వారెంట్ జారీ ఎక్కడ కనబడిన వాడిని తన్ని తీసుకురంటారు అని. సరే, ఒకరోజు అనుకోకుండా దొరికిపోయాను. ఆయన ఎడిటర్ అయిపోయారు కదా అప్పటికి, ఉదయం ఎడిటర్ అయిపోయారు. ఏబికే ప్రసాద్ గారు మల్లారెడ్డి గారు అయ్యారు. మాట కచేరీ రాసింది ఉదయంలోనే కదా? ఉదయంలో. ఆంధ్రజ్యోతి భూమిలో కూడా కొన్నాళ్ళు రాశారు. అయితే ఉదయంలో చాలా బాగా రాశారు, అద్భుతంగా రాశారు. ఆయన స్ట్రెంగ్త్ అది. కాలమిస్ట్గా ఆయన చాలా సక్సెస్ఫుల్గా రాస్తారు. అసలు ఆదివారం కూడా మీకు ఆదివారం అనుబంధం అసలు ఎలా ఉండేదంటే, ఈయన మాట కచేరీ, మోహన్ గారి కార్టూన్లు, బొమ్మలు, అసలు ఒక లేడు, వెళ్ళిపోయాడు. ముందున్నారు మోహన్ గారు, అంతకు ముందు ఉన్నాడు. నేను వెళ్ళి చేరిన తర్వాత కొన్నాళ్ళు ఒక 3 సంవత్సరాలు పనిచేసాం అక్కడ. ఉదయంలో మూతపడేంత 95లో క్లోజ్ చేశారు సమ్మర్లో. ఒక 5-6 నెలల తర్వాత మళ్ళీ వార్త మొదలైంది. వార్తలో
నేను వార్తలు ఇక్కడే పనిచేద్దాం, ఇక్కడే వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు చెప్పాను నేను, మీకు ఎడిట్ పేజీకి ఎక్కువ ఉపయోగపడతాను నేను అని. అయితే వాళ్ళకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రెండింటికి కలిపి రాజమండ్రిలో ఒక ఎడిషన్ పెట్టారు. ఆ లొకేల్ వాతావరణం అది సంస్కృతి అన్నీ తెలిసిన వాడివి కదా, నువ్వు కొద్దిగా వెళ్ళి ఒక 6 months ఉండి వచ్చేసాను. 6 months అంటే 6 months ఏనా అన్నాను. అవును 180 రోజులు అని చెప్పాను ఏబికి గారు. వెళ్ళాను, వెళ్ళి 181వ రోజుకి ఇక్కడ ఉన్నాను ఆయన కాళ్ళ ముందు. నువ్వు ఎడిషన్ వదిలేసావు అన్నాడు. ఇవాళ 181వ రోజు. 181 ఏంటా అన్నాడు. 6 months తర్వాత మరుసటి రోజు ఇది. రే నాకు చెప్పాలి ఒక మాట, చెప్పకుండా వచ్చేస్తే అలాగే వెళ్ళిపో, మళ్ళీ నెమ్మదిగా చూద్దాంలే, ఎవరినైనా రీప్లేస్మెంట్ చూద్దాం నీకు అన్న. అలా కుదరదండి, నేను వెళ్ళిపోవాల్సి వస్తే రిజిగ్నేషన్ చేసి వెళ్ళిపోవడం అని చెప్పి. చంపేసావు కదరా బాబు నన్ను. వర్క్ బాగుంది, చాలా బాగా చేసావు. ఫస్ట్ ఎడిషన్ మేమే తీసుకొచ్చాం, అన్ని డమ్మీస్ గిమ్మీస్ అన్నీ ఫస్ట్ మేమే చేసాం. బాగుంది, వర్క్ బాగుంది, నువ్వేం చెప్పడానికి వీల్లేదు, సర్లే ఇక్కడ ఉంది అన్నాడు. ఆ తర్వాత అందులో నుంచి ఇది పెట్టారు, చార్మినార్ అని దాసనారాయణ పత్రిక పెట్టినప్పుడు నాయర్ నాకు బాగా పరిచయం, కొంత నాకు అభిమాన జర్నలిస్ట్. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమైనా నాకు అవకాశం ఏమైనా ఉంటుందా అన్నాను. ఇంగ్లీష్ వస్తే ఉంటుందా అన్నాడు. సరే పెట్టుకోండి ఏమన్నా టెస్ట్ అంటే టెస్ట్ తీసి ఒక పేపర్ తీసి ఇచ్చాడు, చేశాను. ఏంటో 100కి 110 మార్క్స్ వచ్చాయి నీకు అన్నాడు. మెట్రికులేషన్ స్టాండర్డ్తో ఉందా పేపరు, అది నాలాంటి వాడికి ఇస్తే అలాగే వస్తాయి మార్కులు అని చెప్పి. అరే ఎవడో ఈ పేపర్ సెట్ చేసింది, ముందు నా తుపాకీ తెచ్చి వాడిని పిలుస్తాను ఉండు అన్నాడు. అనరా చాయ్ తాగుదాం అని చెప్పి తీసుకెళ్ళి, చేరాలి కొంత ఇక్కడ పని చేయాలి, జాగ్రత్తగా మనం చేద్దాం అది సరేలే మంచిది, నువ్వు ఎడిట్ పేజ్ చేస్తావా అన్నాడు. చేస్తాను. ఎవ్వడు చేయనంటున్నాడు వీళ్ళు, నేను చేస్తాను, నేను పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టి పెరిగాను, నాకు తెలుసు పాలిటిక్స్, ఇంట్రెస్ట్ కూడా ఉంది, రాస్తానని చెప్పి. నీ పాలిటిక్స్ రాయకూడదు, మన పాలిటిక్స్ రాయాలి. సర్లేనా అయిపోయింది. వర్క్ 6 months అక్కడ 8 months పని చేశాను. ప్రతిరోజు డమ్మీ చేశాం. నేను చేరిన మరుసటి రోజు నుంచి ప్రతిరోజు డమ్మీ చేశాను. నేను ఒక కాలం కూడా రాసేవాడిని అందులో, ద వైజ్ అండ్ ద అదర్వైజ్ అని 2 అందులో రోజు రాసేవాడు. ఆయన పగలబడి నవ్వేవాడు చదివి బాగుంది ఇలాగ రాయాలి, రేపు కూడా ఈ స్టీమ్ ఉండాలి అనేవాడు. అలాగేలేండి. ఎడిషన్ రానేలేదు, ఆయన గోడ మీద రాసేసాడు రేపు అని. ఇంకా అది వస్త్రీ రేపు రాని. సార్ ఉదయంలో 3 సంవత్సరాలు ఉన్నారు సార్. ఇందాక ఉదయం గురించి మాట్లాడుతూ ఉదయం నుంచి వార్తలకు వెళ్ళాం మనం. ఉదయం మూతపడడానికి రామోజీరావు గారు కారణం అని ఇటీవల ఆయన మరణించిన తర్వాత చాలామంది జర్నలిస్టులు ఆ సంగతులు బయటపెట్టారు. కొంతమంది వాళ్ళ ఫేస్బుక్ వాళ్ళలో రాసినటువంటి ఎన్నో రచనలు. ఒకటేంటంటానండి సార్, న్యూస్ పేపర్స్ మధ్యన కాంపిటీషన్ ఉంటుంది, మామూలు కాంపిటీషన్ కాదు, కట్ థ్రోట్ కాంపిటీషన్. ఇందులో అంత స్పేస్ లేదు, నా స్పేసే. మీకు అక్కడ సోఫాలో కంఫర్టబుల్గా కూర్చున్నారు, నేను ఇక్కడ కుర్చీలో కంఫర్టబుల్గా కూర్చున్నాను. ఈ రూమ్లో మనకి కావాల్సినంత స్పేస్. ఇప్పుడు మనకి పరస్పరం ఏమీ ద్వేషాలు ఉండవు. మీరు నేను ఆయన అందరం ఈ రూమ్లో ఉన్నవాళ్ళు అందరం ఆ సోఫాలోనే కూర్చోవలసి వస్తే ఇంత సుహృద్భావం ఉండదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ఒకటి. రెండోది, స్పేస్ ఉండడం ఒక్కటే కాదు, మనిషి సర్వైవ్ అవ్వాలని ఎప్పుడు చూడటం, బతకాలని చూస్తాడు, సుఖంగా బతకాలని చూస్తాడు, మరింత సుఖంగా బతకాలని చూస్తాడు. దానికి ఇతను నాకు చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ అడ్డం వస్తాడని నేను అనుకుంటే తీసేయండి అని చెప్పి నేను అనొచ్చు, మీరు కూడా అనొచ్చు అన్నమాట. ఎందుకనంటే అది దాన్ని డీహ్యూమనైజ్డ్ నేచర్ దేనికి ఉంది అంటే ఈ పారిశ్రామిక వ్యాపారం ఉంది కదా, అవును, దాంట్లోనే ఉంది అది. వాళ్ళు ఆర్థిక వనరు మనకి ఎక్కువ మంది చెప్పే మాట ఒకటే. మన మాగుడ సుబ్బరామరెడ్డి ఆయన లిక్కర్ వ్యాపారం తెలుసు కదా, అందరికీ తెలుసు. అది
ఆయన్ని మ్యాక్డోవెల్ రెడ్డి అనేవారు, తెలుసు కదా. ఆయన ఆయనకి అతని ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని చెప్పి ఈయన సారాపై సమరభేది ఇవన్నీ చేశాడు అని చెప్పి ఇప్పుడు వస్తున్న విమర్శలు అవి కదా. అవును, ఆ విమర్శలు వస్తాయి. అంత స్పెసిఫిక్గా నాకు తెలీదు, నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. అంటే మీరు ఉన్నారు ఆ సమయానికి, మీరు ఉన్నారు అయితే మీరు ఆశ్చర్యపోను. అది వాస్తవం అయితే మీరు ఆశ్చర్యం ఏమాత్రం కాకపోతేనే కొద్ది గొప్ప ఆశ్చర్యం ఒకటి. రెండోది ఏంటంటే ఈ వ్యాపారం ఇలా చెయ్యాలి, అంత నీతివంతంగా మడిగట్టుకుని ఎవరు వ్యాపారం చేస్తారు, లేకపోతే పెట్టుబడిదారి పారిశ్రామిక వ్యాపారాలు కానీ వ్యవహారాలు కానీ చేస్తారని నేను అనుకోవటం లేదు. చెయ్యరు. అది చెయ్యాలనుకున్న వాళ్ళు అసలు ఇటు రారు. అంత మడిగట్టుకుని ఉన్న వాళ్ళు ఎవ్వరు ఇక్కడికి రారు. మడి తడి ఏమి లేనివాడే వస్తాడు ఇక్కడికి. వచ్చినవాడు ఏమైనా చేస్తాడు, అందులో వింతలేదు. వీడు చేయలేదని కాదు. మీకు మన పివిఆర్కే ప్రసాద్ గారి ఉదంతాలు తెలుసు కదా. తెలుసు. ఈ మ్యాక్డోవెల్ రెడ్డి గారే కదా ఆయనకి ఒక స్వీట్ బాక్స్ ఇచ్చాడు. అవును, దాంట్లో తెలుసు కదా. ఆయన ఐఏఎస్ గా ఉన్నప్పుడు, పివిఆర్కే ప్రసాద్ ఐఏఎస్ ఉన్నప్పుడు తెలుసు కదా కథ. అవును, తెలుసు నాకు. అది ఓపెన్ చేస్తే దాంట్లో అది టచ్ చేసి ఉంటే కనుక ఆ బాక్స్ ని ఈయన మీద కేసు ఫైల్ అయిపోయింది. అంటే ఏముంది, రెడ్ హ్యాండెడ్ గా దొరికేవాడు. అవును. ఆయన ఏం చేశాడు, ఈయన మించిన తెలివైన వాడు కనుక ఆయన ఏం చేశాడు, అబ్బాయి లేదా నాకు డయాబెటీస్ నేను తినకూడదు, అవి ఓపెన్ చేసి మీరు తినేయండి అని అంటాడు. అవును. అక్కడ ఉన్నవాళ్ళు ఓపెన్ చేసి తీసుకున్నారు. నోట్ల కట్టలు ఉన్నాయి, అందులో నోట్ల కట్టలు ఉన్నాయి. చాలా స్వీట్, కానీ మరి స్వీట్ కంటే స్వీట్గా ఉండదు. అది బట్టబయలైంది. ఐఏఎస్ ఆఫీసర్కి ఉండే డిస్క్రిషనరీ పవర్స్ ఉపయోగించి అతని మీద యాక్షన్ చేయించాడు. ఆ పని చేసిన వాళ్ళు అతనికి ఏమీ లేదు, ఇతనికి ఏమీ లేదు, ఎవరికి లేకపోవచ్చు. ఉంటేనే ఆశ్చర్యపోవాలి, లేకపోవడాన్ని చూసి ఏమి ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ తత్వం దానికే ఉంది, పెట్టుబడిదారి విధానానికే ఉంది. దానికి కట్టుబడి పనిచేసేవాళ్ళు దానికి ఇవన్నీ పెద్ద విశేషాలా ఏమీ లేదు. నిజంగానే అది జరిగి ఉంటే, అందుకే జరిగి ఉంటే ఆ సారాపై సమరభేరి ఏమాత్రం ఆశ్చర్యకరమైన విషయం కాదు. సహజం, పరమ సహజం. తర్వాత జరిగిందో లేదో తెలియకుండా మాత్రం చెప్పడం బాధ్యత. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.